నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు నిరసన. ఆర్టీసీ ప్రగతికి ఉద్యోగులు కృషి చేయాలి. డిఎం సుధాకరయ్య. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిద్దాం పిలుపునిచ్చిన ఎస్డిపిఐ. వార్తలోని వివరాలు. కుప్పం ఎంపీడీఓ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కుప్పం డివిజన్ స్థాయిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం డివిజన్ స్థాయిలో ఒక ప్రత్యేక సర్వే ద్వారా రక్తపోటు, మధుమేహం, లివర్, కిడ్నీ, అంగవైకల్యం వ్యక్తుల వివరాలు సేకరించి సచివాలయ స్థాయిలో ఏఎన్ఎం ప్లస్ ఎంఎల్హెచ్పి కలిసి 45 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సర్వే మూలంగా వ్యాధిగ్రస్తుల వివరాలు సేకరించిన తర్వాత పూర్తి చికిత్స మరియు లివర్, కిడ్నీ, అంగవైకల్యం వివరాల తర్వాత ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ద్వారా చికిత్సలు అందజేయబడతాయి. సర్వేకు సంబంధించిన పరికరాలు అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశించారు. ఈ సమావేశంలో కడ ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్, డాక్టర్ ప్రభావతిదేవి, డిఎంఎన్హెచ్ఓ హనుమంతరావు, డిఐఓ డాక్టర్ శ్రీనివాస్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్, డిపిఎంఓ, పిహెచ్సి డాక్టర్లు, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. సర్జరీస్ కూడా నిన్న మొన్న నుంచి స్టార్ట్ చేశాము. వచ్చే ఒక 2 నెలల్లో సర్జరీస్ కూడా పూర్తి చేస్తాము. ఇప్పుడు ఇంకొక 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి బీపీ ఐడెంటిఫికేషన్, బ్లడ్ ప్రెషర్, రెండోది షుగర్, డయాబెటీస్, అండ్ థర్డ్ లివర్, కిడ్నీ ఆర్ అదర్ డిసీజెస్. నా బ్లడ్ ప్రెషర్ సంబంధించి 30 వయసు ప్లస్ పాపులేషన్కి జనరల్గా ఇది గైడ్లైన్స్ ఉన్నాయి. చిత్తూరు జిల్లా పాపులేషన్ చూస్తే 19 లక్షలుగా ఉంది. 30+ పాపులేషన్ చూస్తే 9.5 lakh, 9.7 lakh ఉంది. అంటే 50% పాపులేషన్ 30+ పాపులేషన్ కేటగిరీలో వస్తుంది. చూస్తే మున్సిపాలిటీ కలిపి సుమారుగా 1,50,000 వరకు 30+ కేటగిరీలు ఉండొచ్చు. 72. ఓకే, సో సుమారుగా 120-130 స్టాఫ్ బేసిక్లీ ఇక్కడ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు దిస్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్కి మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే లాంగ్ రన్లో we can reduce the mortality and out of pocket expenditure, so many other things. అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఆల్రెడీ మీరు బేసిక్లీ బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 45 రోజుల ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ 45 రోజుల ప్రోగ్రాంలో మీ ఏరియాలో, మీ జ్యూరిస్డిక్షన్లో ఏఎన్ఎం మినిస్ట్రీస్ ఇద్దరు కలిపి మీ సచివాలయంలో ఈ 30+ పాపులేషన్ సర్వే చేసేసి ఒక ఎక్సెల్ షీట్ డేటా మెయింటైన్ చేసి మీకు ఆల్రెడీ ఒక యాప్. పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 13 మందితో పాటు 13,81,000 నగదు, సెల్ ఫోన్లు, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చౌడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం బోయకొండ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిలో కురబలకోట మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి 13 మందిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యామ్లింగ్ జరుగుతాయని చెప్పేసి రాబోయే సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ వేసి మా పలమేరు ఐడి పార్టీని, అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మసూదన్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్ళి ఒక పార్టీ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేస్తే దాదాపు 20 మంది దాకా ఓ ప్యాకెట్ నిర్వహిస్తూ కనపడినారు. ఇన్స్పెక్టర్ గారు తను తీసుకెళ్లిన సిబ్బందితో దాదాపు 13 మందిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు కొద్దిమంది అటవీ ప్రాంతంలో పారిపోయారు. వాళ్ళలో మెయిన్గా
ఈ మదనపల్లి జిల్లా మల్లికార్జున ఆలియాస్ అర్జున్ రెడ్డి, తర్వాత బాలాజీ నాయక్, నాగేంద్ర, అకుల్ రెడ్డి అనే వాళ్ళు ఆ గ్యాంబ్లింగ్ను కండక్ట్ చేస్తున్నట్లు అర్థమైంది. వాళ్ళు పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరి వాహాలు ఆడుతూ రకరకాల ప్రాంతాల దగ్గర రప్పించుకున్నారని తెలిసింది. వాళ్ళ దగ్గర దాదాపు 13,81,050 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అందరి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరెవరు పారిపోయారు, మిగిలిన అడ్రస్ పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం అంతా కోర్టుకు సరెండర్ చేసి వీళ్ళ మీద కేసు ఇష్టం జరిగింది. కోర్టుకు సరెండర్ చేస్తున్నాం. పొంగనూరు పట్టణం పుంగమ్మకట్ట పెద్ద దర్గా నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు అయ్యూబ్ ఖాన్, కృష్ణమూర్తులు డిమాండ్ చేశారు. గురువారం ఎన్ఎస్పేట వద్ద స్థానిక ప్రజలు, కళాశాల విద్యార్థులు కలిసి రోడ్డు దిగ్బంధనం చేసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ రోడ్డు రామసముద్రంతో పాటు అనేక గ్రామాలకు ప్రధాన రహదారి అని అన్నారు. వందలాది మంది ప్రజలు నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారని అన్నారు. రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సకాలంలో స్కూల్, కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారని చెప్పారు. ఈ రోడ్డుతో పాటు ముల్బాగలకు వెళ్ళు రోడ్డు దుస్థితికి చేరుకుందని తెలిపారు. వెంటనే ఆర్ఎన్బి అధికారులు స్పందించాలని కోరారు. నానాసాహెబ్పేట అంటే పుంగమ్మ చెరువు కట్ట నుంచి హాస్పిటల్ వరకు రోడ్లు వేయాలని చెప్పి మేము ధర్నా చేయడం జరిగింది. దీన్ని స్పందిస్తూ అధికారులు వెంటనే రోడ్లు వేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. విద్యార్థుల్లో చాలామంది ఆ యొక్క గుంతల్లో టూ వీలర్లో వస్తూ పడిపోయి వాళ్ళు చికిత్స కూడా పొందుతున్నారు. చాలామందికి అపాయం కలుగుతూ ఉంది. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా, గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే కూడా అక్కడే వాళ్ళు డెలివరీ కూడా అయిపోయే సూచనలు కూడా కనబడ్డాయి. కాబట్టి దయచేసి మీరు ఈ అధికారులకి మేము చెప్పడం ఏమంటే, రోడ్లు పుంగమ్మ చెరువు నుంచి నానాసాహెబ్పేట అంటే హాస్పిటల్ వరకు, గవర్నమెంట్ హాస్పిటల్ వరకు దయచేసి మీరు రోడ్లు వేయాలని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వర్షం వస్తే కూడా అక్కడ మసీద్ దగ్గర వర్షం నీళ్లు నిలబడిపోయి చాలామందికి ఇది ఇబ్బంది అవుతూ ఉంది. రాత్రి డ్యూటీ పోయే వాళ్ళు, నర్సులు కూడా, డాక్టర్లు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందరూ పోతున్నారు కానీ దీని మీద చర్య తీసుకోవడం లేదు. చర్య తీసుకొని వెంటనే స్పందించాలని చెప్పి ఈ విధంగా నేను విన్నవించుకుంటాను. ఆర్టీసీ ప్రగతికి కృషి చేయాలని డిపో మేనేజర్ సుధాకరయ్య సూచించారు. గురువారం డిపో ఆవరణంలో ఉత్తమ ఉద్యోగులను అభినందించారు. డిపో ఆర్థిక ఎదుగుదలకు సిబ్బంది విశేషమైన కృషి చేస్తేనే ప్రగతి పథంలో నడపగలదని అభిప్రాయపడ్డారు. ఉత్తమ ఉద్యోగులైన డ్రైవర్లు, కండక్టర్లు అన్వర్ బాషా, జిఎం బాషా, శంకరయ్య, పార్వతమ్మలకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు, నగదు బహుమతులను డిపో మేనేజర్ అందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. కుష్ఠవ్యాధిపై సరైన అవగాహన ఉంటే వ్యాధిని వీలైనంత వరకు నిర్మూలించవచ్చని డిపిఎంఓ దేవదాస్ పేర్కొన్నారు. గురువారం సదుం మండలం గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పర్శ లేని కణాలు ఉన్నవారు వెంటనే వైద్యాధికారులను సంప్రదించాలన్నారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలనకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి అంటే పల్లెల్లో తెలియదు, చాలా మందికి తెలియదు కుష్టు వ్యాధి అంటే. దాన్ని ఏమంటారంటే పెద్ద రోగం అంటారు. ఎందుకు దానికి పెద్ద రోగం అనే టైటిల్ ఇచ్చిన చెప్తారా? అన్ని వ్యాధుల కన్నా కూడా భయంకరమైన వ్యాధి ఏంటంటే ఇప్పటికి కూడా కుష్టు వ్యాధి అని అంటారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికి కూడా కుష్టు వ్యాధి వస్తే నేరుగా వచ్చి చెప్పరు, సార్ ఎప్పటికీ చెప్పొద్దండి మాకు కుష్టు వ్యాధి ఉంది. ఎందుకంటే కుష్టు వ్యాధి వల్ల ఒక్క రకంగా కాదు, సామాజికంగా ఇబ్బంది పడతారు, ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నాకు కుష్టు వ్యాధి ఉంది అనుకోండి, నేను షాప్ పెట్టాను అనుకోండి, అక్కడికి ఎవరు రారు. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల పోయి షాప్లో ఏమైనా తీసేసుకుంటే మనకు వచ్చేస్తుందేమో కుష్టు వ్యాధి. ఇంకా ఎందుకంటే అవగాహన లోపం, ఇంతకుముందు చెప్పినా కదా, అవగాహన లేకపోతే మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి ఇప్పుడు కుష్టు వ్యాధి గురించి భయపడాల్సిన పనే లేదు.
ఎందుకంటే మిగతా అన్ని వ్యాక్సిన్ లేదురా. ఎందుకంటే మిగతా అన్ని వ్యాధుల్లాగే ఇది కూడా మామూలు చర్మ వ్యాధి. ఇప్పుడు ఒకప్పుడు కుష్టి వ్యాధి అంటే మీరు వినింటారు, మామూలుగా బీసీ కాలనీస్, ఎస్సీ కాలనీస్, ఎస్టీ కాలనీస్ ఇట్లా ఉండేవి. అట్లా లెప్రసీ వాళ్ళకు కూడా కాలనీలు ఉండేవి. అంటే అంత భయంకరమైన వ్యాధి కాబట్టి లెప్రసీ కాలనీలు వేరుగా ఉన్నాయి. అంటే వాళ్ళని ఊరు బయట పెట్టేసేవాళ్ళు. లెప్రసీ వచ్చింది అంటే వాళ్ళకి సపరేట్గా కాలనీలు కట్టించేసి ఊరు బయట పెట్టేస్తాం. ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో కలవడానికి లేదు. అంటే టోటల్గా సోషల్ బ్యాకట్ అంటారే, ఆ విధంగా టోటల్గా వాళ్ళు సపరేట్. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు మనలో నుంచి వేరు చేయబడినారు ఒకప్పుడు. ఎందుకంటే ఆ వ్యాధి అప్పట్లో అంత భయంకరంగా ఉండేది. చాలా పురాతనమైన వ్యాధి ఇది. దానికి ఇప్పటికి కూడా ఆ వ్యాధి గురించి అపోహలు ఉన్నాయి. ఏమంటే కుష్టి వ్యాధి వచ్చింది. విధి నిర్వహణలో అంకిత భావంతో పాటు అందరి మరణలో పొందిన వ్యక్తి ఢిల్లీ కుమార్ అని సిఐ శ్రీనివాసులు కొనియాడారు. పొంగనూరు సర్కిల్ పరిధిలో 15 సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ రైటర్గా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఢిల్లీ కుమార్ బాబు పదోన్నతిపై గుడిపాల పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్లడంతో సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ లోకేష్ మరియు సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం వ్యతిరేక విభజన రాజకీయాల్లో భాగమంటూ ఎస్డిపిఐ పార్టీ వారు వ్యతిరేకించారు. గురువారం పొంగనూరు పట్టణంలోని ఇందిరాకూడలలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ బిల్లు భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. నేడు పొంగనూరుతో పాటు చిత్తూరు, పలమనేరు, పెద్దపంజాని మరియు భద్రాచలంలో ఎస్డిపిఐ వారు నిరసన తెలిపారు. మనం చూస్తున్నాము, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాము, ఏదో ఒకటి సమస్య తెచ్చి పెడుతుంది. ప్రతి సంవత్సరము హిజాబ్ గురించి, నకాబ్ గురించి మరి ఎన్నో సమస్యల గురించి తెచ్చిపెడుతుంది. ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఆస్తులు గత పూర్వీకులు పేదవారికి ఇచ్చినారు. ఆర్టికల్ 15, 20 ప్రకారము అది పేదవారికి చెందుతుంది. దానికి ఒక సంస్థ, మైనార్టీ సంస్థ అనేది వారి ఆధారంలో ఉంటుంది. కానీ అది కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వం జప్తు చేసుకోవాలని చూస్తుంది. దీనికి గాను మేము మైనార్టీస్లు ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. కానీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యసభలో రద్దు చేయాలని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లే కాదు, దేవాదాయ శాఖ ఆస్తులైనా కానీ, చర్చిల ఆస్తులైనా కానీ, ఎవరికి కానీ వారికి సమాన హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడే హక్కు కూడా ఉంది, ఎవరు ఆస్తులు వారు పంచుకునే హక్కు కూడా ఉంది. కానీ ఈరోజు చూస్తున్నాము, వీరు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసి అందానికి, అద్వానికి కంటతడి పడుతుంది. కానీ వీళ్ళ ఆస్తులు అమ్మి ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు న్యాయమని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించకపోతే
మేము రాష్ట్రం మొత్తము ధర్నా చేస్తామని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. జై HDPI. क्या बीजेपी वालों तुम्हारा दिल नहीं भरा 6 दिसंबर से? क्या तुम्हारा दिल नहीं भरा दिल्ली के सड़कों पर हमारी खून होली खेलने से? क्या तुम्हारा दिल नहीं भरा हमारे बच्चों को एनकाउंटर करने से? क्या तुम्हारा दिल नहीं भरा बुलडोजरों से हमारे घर को तोड़ने से? क्या तुम्हारा दिल नहीं भरा हमारे बच्चों के सरों से जान खींचने से? हमको स्कूल की शरीयत को बंद करने के कानून बनाया है आप लोग. शरीयत में घुसकर वो लोग आएंगे और हमारी खामोशी को देखकर वो और भी उछलने लग रहे हैं. देखो अब सोने का टाइम नहीं है. हर मुसलमान जाग जाओ. बीजेपी सरकार हम अब सोने वाले नहीं हैं. हम जागने वाले हैं. जाग गए हैं. ఎందుకు బీజేపీ నాయకుల అబ్బసొత్తా ఈ ఒక్కటి ప్రాపర్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ముస్లింల సొత్తు. ముస్లింల పెద్దలు, ముస్లింల రాజులు, ముస్లింల నవాబులు వక్ఫ్ ప్రాపర్టీని ముస్లింల కోసం, ముస్లింల ఎదుగుదల కోసం, ముస్లింల చదువుల కోసం, ముస్లింల ఆరోగ్యం కోసం, ముస్లింల మద్రసాల కోసం, ముస్లింల మసీదుల కోసం ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీని ఇవ్వడం జరిగింది. దీంతో వచ్చే ఆదాయం కేవలం ముస్లింలపైనే ఖర్చు పెట్టాలి. అటువంటి వక్ఫ్ ప్రాపర్టీని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికార బలంతో ఓటులపై నెగ్గల కోసం ఈరోజు ఈ వక్ఫ్ ప్రాపర్టీ పైన కన్నేసింది. మనకు తెలిసిన విషయంలో కోట్ల విలువైన ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఈరోజు అదాని అంబానీకి ఇచ్చి పెద్ద బిల్డింగులు కట్టుకోవడం జరిగింది. ఎవరబ్బా సొమ్ము ఇది? ఎవరి సొమ్ము కాదు, ముస్లింల సొమ్ము. రాబోయే రోజుల్లో హిందువులు, ముస్లింలు కలిసి కట్టుగా పోరాడి బీజేపీ ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి గద్దె దించి తరిమి ఏ విధంగా అయితే ఆ రోజు భారతదేశ పౌరులందరూ ఐకమత్యంతో బ్రిటిషు వాళ్ళని తరిమి కొట్టారు, అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రజలందరూ ఐకమత్యమై బ్రిటిషు వాళ్ళని మాదిరిగా ఈ బీజేపీ వాళ్ళని తరిమి కొట్టారని చెప్పి మనం HDPI పార్టీ నుంచి. లద్దిగం PSCలో పనిచేస్తున్న ఆశా వర్కర్ సరోజమ్మ బుధవారం రాత్రి చనిపోవడం బాధాకరమని ఆమె మృతికి గురువారం ఆశా వర్కర్లందరూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా CITU జిల్లా నాయకులు వాడ గంగరాజు, గిరిధర్ గుప్తా, గంగా తదితరులు మాట్లాడుతూ సరోజమ్మ మృతిపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ చేసి భర్తపై చర్యలు తీసుకొని సరోజమ్మ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లద్దిగం PSCలో సరోజమ్మ ఆశా వర్కరు మృతి చాలా బాధాకరం. ఆమె మృతికి CITUగా నివాళులర్పిస్తున్నాం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్గా నివాళులర్పిస్తున్నాం. అయితే మేము ఒకటి CITUగా డిమాండ్ చేస్తున్నాం. సరోజమ్మ మృతి చాలా అనుమానాలకు దారితీస్తున్నది. ఆమె మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి, ఆమె మృతిలో ఎవరు కారకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి భవిష్యత్తులో ఉపాధి కల్పించే విధంగా న్యాయం చేయాలని ఒక పక్క ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ఎవరైతే చంపేశారో వాళ్ళ నుంచి ఆ పిల్లలకి సరైన న్యాయం కల్పించేంత వరకు ఆశా యూనియన్ అండగా నిలబడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందువల్ల ఇట్లా పోలీసు అధికారులు కూడా చాలా నిష్పక్షపాతంగా ఆ మృతిపై సమగ్ర విచారణ చేయాలని చెప్పి, అధికారులు కూడా ఇప్పటి వరకు ఉదయం చాలా నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు కూడా ఒక అనాథ శవంలాగా ఒక ఆశా వర్కరు ఆమె డ్యూటీ సమయంలో అనేక వందల మందికి సేవలు అందించింది. రకరకాల పద్ధతుల ప్రాణాలు బాలింతలకు కానీ రకరకాల మన గర్భిణీ స్త్రీలకి వీళ్ళందరికీ కూడా సేవలు అందించిన ఆశా వర్కర్ చనిపోతే ఒక అనాథ శవంలాగా ఉదయం నుంచి పడేసిన పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ నిర్లక్ష్యంగా చాలా వ్యవహరించారు. ఆ నిర్లక్ష్యానికి కూడా బాధిత ఇక్కడ హాస్పిటల్ అధికారులు వ్యవహరించాలి. అందువల్ల మేము CITUగా రేపు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎవరికీ రాకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా DMNHO గారు కూడా వీళ్ళ డ్యూటీల మీద ఒత్తిడి తీసుకొచ్చే పని చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో వాళ్ళకి రక్షణగా నిలబడే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తామని CITUకి హెచ్చరిక చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని గురువారం పలువురు దర్శించుకున్నారు. Madam. A big fan of your movie. Thank you so much. Thank you. All the best.
నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం, సో చాలా స్పెషల్. అండ్ 35 టీమ్తో రావడం ఇంకా స్పెషల్, ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను, అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం లేదండి, ఇంకా ఏం సైన్ చేయలేదు. స్వామి వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఉపన్యాసాలతో యువతను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి అని కుమార్ అన్నారు. పొంగనూరు పట్టణం శుభారాం ప్రభుత్వ కళాశాలలో స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. 1893వ సంవత్సరంలో చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలను గుర్తు చేసుకుంటూ స్వామి వివేకానంద గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఆ తర్వాత స్వామి వివేకానంద ఉపన్యాస పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజశేఖర్, హరి, రాము, భరత్ సింహ, కదిరేపతి తదితరులు పాల్గొన్నారు. బయట పశ్చాత్తులు ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతుంటే నా భారతదేశంలో ప్రజలు తిండి లేక ఎంతమంది, తిండి లేక ఆకలితో నిద్రపడిన వాళ్ళు ఎంతమంది అని ప్రతి క్షణం ఆయన జీవితం, ప్రతి క్షణం భారతదేశం గురించి చింతిస్తూనే ఉండేవారు. అందుకు భారతదేశాన్ని ఎలాగైనా దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలనేసి ప్రపంచ మత మహాసభలు, విశ్వ మహాసభలు నిర్వహించినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసి భారతదేశాన్ని ప్రపంచం మొత్తంగా తలెత్తుకునేటట్లు ఈరోజు నేను కూడా తలెత్తుకొని చెప్పగలను. స్వామి వివేకానంద సంక్షేమ పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అంత గొప్ప స్పీచ్. మనం ఇప్పుడున్న జనరేషన్లో ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోవచ్చు. ఎలాగంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అంత ఓవర్ నైట్లో ఎంత స్పీడ్ 1 అవర్లో నువ్వు వరల్డ్ మొత్తం ఫేమస్ కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు 1 మంత్ 1 ఇయర్ టైం ఇస్తారు, ఖచ్చితంగా ఓవర్ నైట్ హీరో కావాలని, ఓవర్ నైట్ హీరోయిన్ కావాలని ఎవరైనా చెప్తారు, ఓవర్ నైట్ ఫేమస్ అవ్వగలని ఛాలెంజ్ చేస్తారు. చేయలేరు. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ మనలో ఉండదు. కానీ ఎటువంటి ఇక్కడి నుంచి పక్కకి చెప్పాలంటే ఒక మనిషి కూడా చెప్పాలి. అట్లా కాలంలోనే ఓవర్ నైట్ ప్రపంచం మొత్తం ఈయన గురించి చర్చుకుంటే ఈయన ఎంత గొప్ప వక్త అయినారు ఆలోచించుకోవాలి. ఇలా చాలా ఆయన గురించి మాట్లాడమంటే 1 మంత్ కూడా మాట్లాడతాను. ఈయన్ని మేము ఇన్స్పిరేషన్ గా చేసుకొని పుంగనూరులో గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. స్వామి వివేకానంద యువసేన అనే ట్రస్ట్ ప్రారంభించి దాని ద్వారా ఎవరికైనా ఎమర్జెన్సీగా రక్తం కావాలంటే మేము అందరూ పోయిస్తుంటాం. మీ టీచర్ రాము కూడా చాలా సార్లు మన క్యాంపులో డొనేట్ చేశారు. మేము రక్తదానం కండక్ట్ చేసినప్పుడు ఎక్కువ క్యాంపుల్లో కాకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు వెళ్ళిస్తాం. ఎంత టైంలో కాల్ చేసినా కూడా వీళ్ళందరికీ మా సభ్యులు మేము ఇస్తుంటాము. నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురితో కలిసి చేసుకునేదే పండుగ అని నిరూపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు తాటిమాకులపాలెం ప్రజలు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలో బాల గంగాధర్ తిలక్ వినాయక సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన బాల గణేష్ మట్టి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు కలిసికట్టుగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని రంగులు చల్లుకుంటూ వారు చేసిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. వీధుల్లో గణపయ్యను ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు.
పార్టీకి తీరని లోటని ఆ పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అన్నారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సీతారాం ఏచూరి చిత్రపటం ఏర్పాటు చేసి గురువారం నివాళులర్పించారు. కార్యక్రమంలో పుంగనూరు, చౌడేపల్లి మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా నాయకుడు గుప్తా, పుంగనూరు పట్టణ నేతలు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాడ గంగరాజు మాట్లాడుతూ సీతారాం ఏచూరి కన్నుమూశారు. శ్వాసకోశ ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు నిరసన. ఆర్టీసీ ప్రగతికి ఉద్యోగులు కృషి చేయాలి. డిఎం సుధాకరయ్య. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిద్దాం పిలుపునిచ్చిన ఎస్డిపిఐ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.